ఆదికాండం 3:16. ఓకే, జాగ్రత్తగా మనం గమనిద్దాం. 14వ వచనంలో మరి సర్పమును శపించిన దేవుడు, 15వ వచనములో సాతానును శపించిన దేవుడు, 16వ వచనములో స్త్రీని శపించిన దేవుడు, 17, 18లో 19లో మగవాడిని శపించిన దేవుడు, అక్కడి నుంచి భూమిని శపించిన దేవుడు. ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను కదా, శపించింది ఎవరు? స్వయంగా దేవుడే శపించాడు. ఇది ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా డివైన్ కర్స్. దేవుడే శపించారు, స్త్రీని దేవుడే శపించాడు. కాబట్టి ఇది ఆధ్యాత్మికమైన విషయము. దేవుడు స్త్రీకి ఇచ్చిన శాపం ఏంటి, రేపు మగవాడికి దేవుడిచ్చిన శాపం ఏంటి మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు దేవుడు స్త్రీకి ఇచ్చిన శాపం ఏంటి నేర్చుకోబోతున్నాం. అంతా స్త్రీల గురించే చెప్తున్నారేంటి పాస్టర్ గారు మీరు అని మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే రేపు పురుషుల గురించి చెప్తాం, అప్పుడు మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఈరోజు మాత్రం స్త్రీదే కాబట్టి స్త్రీల గురించే మాట్లాడుకుంటాం. కాబట్టి మీరు నన్ను మరి మీరు మగవాళ్ళు కాబట్టి అలా మాట్లాడుతున్నారని అనుకోవద్దు. స్త్రీల గురించే కాబట్టి మీరు చక్కగా మీరు వినండి. రేపు మా గురించి మేము చెప్పుకుంటాం, అప్పుడు మీరు చక్కగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, రైట్. పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ కష్టపడుతుంది భూమి మీద ఇప్పుడు, మానసికంగా, శారీరకంగా, అలాగే ఆత్మీయంగా. పలు రకాల శ్రమలు, పలు రకాల నొప్పి, పలు రకాల బాధ పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ. పురుషులు వింటూ ఉన్నారు, వింటున్న మీరు కూడా ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఓపికగా వినండి పూర్తిగా చివరి వరకు. స్త్రీ ప్రపంచవ్యాప్తంగా, మరి నా అనుభవంలో నేను చాలామంది స్త్రీలు తల్లిగా, అక్కగా, చెల్లిగా, చాలామందిని నేను కూడా చూశాను. ఒక అవ్వగా, ఒక భార్యగా, అలాగే మరి చిన్న పిల్లలుగా స్త్రీలను రకరకాలుగా చూసినప్పుడు స్త్రీ ఈ భూమి మీద చాలా హింసించబడుతుంది, చాలా శ్రమ పడుతుంది ఇన్ఫ్యాక్ట్. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని భూమి మీద మీరు ఎక్కడికి వెళ్ళినా సరే స్త్రీ ఒక బానిసగా బ్రతుకుతూ ఉంది. కొన్ని స్థలాల్లో అయితే స్త్రీ లిటరల్గా బానిస. మనం అరబ్ దేశాలకు కనుక వెళ్తే స్త్రీ అక్కడ బానిసగా బ్రతుకుతుంది, బయటికి వెళ్ళినందుకు లేదు. స్త్రీ అంట తన శరీరాన్ని ఫుల్గా కప్పేసుకోవాలంట. స్త్రీ తన శరీర భాగాల్ని చూపించకూడదని చెప్పి స్త్రీని ఫుల్గా ఒక ప్యాకెట్ ఎలా ఉంటుందో, ఒక బిస్కెట్ ప్యాకెట్ చుట్టూ కవర్ ఎలా ఉంటుందో అలాగా స్త్రీని ఒక బానిసగా, స్వతంత్రురాలు కానట్టుగా స్త్రీని హింసిస్తున్న దేశాలు, మగవాళ్ళు లేకపోలేదు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం గమనిద్దాం ఈరోజు. ఓకే, కాబట్టి మగవాడు కూడా స్త్రీని ఒక బానిసగానే చూస్తున్నాడు. రకరకాల అవసరతలు తీర్చుకోవడానికి స్త్రీని మానవుడు ఉపయోగించుకుంటున్నాడు. ముందుగా ప్రాక్టికల్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి ఆ తర్వాత వాక్యం ద్వారా నేను మీకు కొన్ని విషయాలు వివరిస్తాను. కాబట్టి మగవాడు కూడా స్త్రీని రకరకాల అవసరాలకి వాడుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనం చూడగానే మనకి అర్థమైపోద్ది కదా, రైట్. కాబట్టి మగవాడైతే ఏమి, స్త్రీ అయితే ఏమి, సృష్టి అయితే ఏమి, సాతాన్ అయితే ఏమి, పాము అయితే ఏమి, అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారంగా అందరికీ ఏదో ఒక రకమైన శాపము మన మీద ఎలుబడి చేస్తుంది. శాపం ఏం తీసుకొస్తుంది అని అంటే వేదనని తీసుకొస్తుంది. ఒక్కొక్క రకమైన శాపము ఒక్కొక్క రకమైన వేదన, బాధ, రోదన తీసుకొస్తుంది అనమాట. ఓకే, అయితే బాధలు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు, మగవాడేమి స్త్రీ ఏమి. కానీ కంపారిటివ్గా మగవాడి కంటే స్త్రీ ఎక్కువ బాధ అనుభవిస్తుంది. అదే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. బాగా వినండి. మగవాడు బాధలు అనుభవిస్తున్నాడు. మగవాడు పాపం యొక్క జీతమైన ఈ శాపము, ఈ మరణమును మగవాడు అనుభవిస్తున్నాడు, స్త్రీ కూడా అనుభవిస్తుంది. కానీ మగవాడి కంటే ఎక్కువగా స్త్రీ మరెక్కువ బాధని అనుభవిస్తుంది. ఆ విషయం నేను ఈరోజు మీకు చెప్పబోతూ ఉన్నాను. చదువుదాం. 16వ వచనం ఒక్కటే ఈరోజు ధ్యానిస్తాం. ఈరోజు 16వ వచనం ఒక్కడే ధ్యానిస్తాం. ఓకే, కాబట్టి ఒక్క వచనమే కాబట్టి జాగ్రత్తగా విందాం. చదువుదాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను
నేను మిక్కిలి హెచ్చించెదను. నెంబర్ 1, దేవుడైన యెహోవా అవ్వమ్మలో ఉన్న ప్రతి స్త్రీకి ఇస్తున్న శాపం ఏంటి అని అంటే, నేను నీ ప్రయాసము, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. దేవుడు ఇచ్చిన శాపములో మొదటి భాగము. దేవుడైన యెహోవా ఇచ్చిన శాపములో రెండో భాగము స్త్రీకి ఏంటి అని అంటే, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. శాపములో రెండో భాగం ఏంటంటే, స్త్రీ భర్త కోసం భర్త ఎడల వాంఛ కలిగి బ్రతుకుతుంది. అంతేకాదు భర్త స్త్రీని ఏలుతాడు. రెండో భాగం. 1, పిల్లలను కంటది. ఎలా కంటదని అంటే మహావేదనతో కంటది. ఇది శాపంలో మొదటి భాగం. అంటే పిల్లల్ని కనడం ఒక శాపం. నొప్పిలో, బాధలో, వేదనలో పిల్లలను కనడం ఒక శాపం. రెండోది, భర్త చేత ఏలుబడి చేయించుకుంటుంది, భర్త ఎడల వాంఛ కలిగి బ్రతుకుతుంది. ఇదొక శాపం. ఇదేం శాపం అండి? ఇది శాపం ఎలాగవుద్ది? భర్త చేత ఏలించుకున్న స్త్రీ ధన్యురాలు కదా. భర్త భార్యని ఏలితే అదొక మంచిదే కదా, దాన్ని శాపం అంటారు ఏంటి పాస్టర్ గారు? చెప్తాను అవన్నీ. మరి అక్కడ రాసినదే, నేనేం కలపట్లేదు, నేనేం తీయట్లేదు. నెంబర్ 1, మనం గనక ఇక్కడ గమనిస్తే 2 రకాల విధానాల్లో దేవుడు అవ్వమని శపించాడు కదా. 2 రకాల విధాల్లో అవ్వమని శపించాడు. అన్ని రకాల బాధలు ఉంటాయి, అన్ని రకాల కన్నీర్లు ఉంటాయి. షుగర్ ఉంటుంది, స్త్రీకి బీపీ ఉంటుంది, లేదా నడు నొప్పి ఉంటుంది, లేదా ఆ నొప్పి ఉంటుంది, లేదా ఈ నొప్పి ఉంటుంది. ఇవన్నిటితో కూడుకొని ప్లస్ స్త్రీకి అడిషనల్గా దేవుడిచ్చిన శాపం ఏంటంటే ప్రసవ వేదన. రెండో భాగం ఏంటంటే భర్త మీద వాంఛ కలిగి భర్త ఆవిడ్ని ఏలుతాడు. ఈ 2 భాగాలని ఈరోజు మనం అర్థం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లిటరల్ గా స్త్రీ జీవితం మొత్తాన్ని కనుక మీరు గమనిస్తే, స్త్రీ జీవితంలో 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఏంటంటే పిల్లల్ని కనడం, భర్తతో కలిసి కాపురం చేయడం. ఇవి 2. ఓవరాల్ గా స్త్రీ జీవితాన్ని మీరు చూస్తే 2 స్త్రీ జీవితంలో ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఏంటంటే 1, భర్తతో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి. ఈ రెండిట్లోనే స్త్రీ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇంకేం పని లేదు. ఇంకే ప్రధానమైన ఘట్టాలు ఏవి లేవు. ప్రధానమైన ఘట్టం ఏంటి అని అంటే భర్త, రెండోది పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో వెరైటీ ఏముందండి? ఇందులో శాపం ఏముందండి? శాపం ఏంటంటే ఈ భర్త, ఈ పిల్లలు భార్యను అర్థం చేసుకోరు. 9 నెలలు కనిపించిన పిల్లలు తల్లిని అర్థం చేసుకోరు. పెళ్లి చేసుకున్న భర్త ఏలుతాడు గాని భార్యను అర్థం చేసుకోడు. నేను ఏలేవాడిని, నువ్వు నాకు లోబడాలి. కరెక్టే. మరి భార్యను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? యేసుప్రభు సంఘాన్ని అర్థం చేసుకుంటున్నట్టుగా నువ్వు భార్యను ఎప్పుడు అర్థం చేసుకుంటావు? సో ఈ వేదనలో బ్రతకాలి స్త్రీ. మిగతా శ్రమలన్నీ అనుభవిస్తూ ఉండాలి. ఒక పురుషుడికి, ఒక మానవుడికి భూమి మీద ఎన్ని కష్టాలు వస్తాయి, ఆ కష్టాలన్నీ అనుభవించాలి స్త్రీ. ప్లస్ ఇవి అనుభవిస్తూ, ఇవి కాక తన భర్త ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవాలి. నొప్పి, బాధ, వేదన, రోదన. ఆయన ఏలుబడిలో కొడితే పడాలి, ఆయన ఏలుబడిలో తంతే పడాలి, ఆయన ఏలుతున్నాడు కదా, ఏలేవాడు భర్త. సౌండ్ ఎలా ఉంది? నేను ఏలుతున్నాను తెలుసా? ఈ ఏలుబడిలో ఈ స్త్రీ అనగదొక్కబడుతూ ఉంటది. ఇది శాపం. భర్త ఏలడం శాపం కాదు, భర్త ఏలుబడిలో స్త్రీకి ఎదురయ్యే నెగిటివ్ పరిణామాలు ఇవి బాధాకరం. ఇంకా చెప్తాను డీటెయిల్గా, ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా నేను ముందుకెళ్ళి మీకు ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఈరోజు విని నేర్చుకుందాం. రైట్. మనిషి మగవాడు భార్యను ఆజ్ఞాపిస్తాడు,
నేను చెప్పింది నువ్వు వినాలి. ఏమనుకుంటున్నావు భర్త అంటే? అసలు వాట్ యు థింక్? భర్త అంటే ఏంటనుకుంటున్నావు? నేను చెప్పింది నువ్వు చేయాలి, తెలుసా? ఆజ్ఞనిస్తారు అయ్యగారు. రెండోది ఏమిస్తారో తెలుసా? సంసార సుఖం నాకు కావాలన్నప్పుడు భార్య సంసార సుఖం ఇవ్వాలి. సంసార సుఖం. మూడోది, భార్యని డామినేట్ చేస్తాడు భర్త. ఇన్ని సమస్యలను అనుభవిస్తూ స్త్రీ పిల్లల్ని కంటది, అది కూడా ఎలాగా? మిక్కిలి వేదనతో. నేను ఈరోజు వాక్యం కోసం ప్రిపేర్ అవుతుంటే ఒక విషయం తెలిసింది. ఏంటనంటే, ఒక బిడ్డని తల్లి కన్నప్పుడు ఆల్మోస్ట్ ఆ తల్లి చావు అంచుల వరకు వెళ్ళొచ్చేస్తుందంట. ఒక స్త్రీ ఒక బిడ్డని కన్నప్పుడు ఆ నొప్పులు వచ్చిన ఆ టైంలో ఆ నొప్పి ఎలా స్టార్ట్ అవుద్ది అంటే, ఒకటి దగ్గర స్టార్ట్ అవుద్ది, 100 దగ్గర బిడ్డ పుడతాడు. ఒకసారి ఒకరికి ఇలాగే చెప్తే భలే ఎక్స్ప్లెయిన్ చేశారు పాస్టర్ గారు. అన్నారు, ప్రసవ వేదన అంటే ఏంటనంటే, ఒక శిశువుని ప్రసవించేటప్పుడు వేదన ఎలా ఉంటుందంటే, ఒకటి దగ్గర ప్రారంభించబడి 100 దగ్గర ముగింపబడుతుంది, 100 దగ్గర పిల్లడు పుడతాడు. ఈ 100 దగ్గరికి వచ్చేటప్పటికంట స్త్రీ మూర్చపోద్దంట, మరణపు అంచు వరకు వెళ్ళిపోద్దంట, చావును ఒకసారి టేస్ట్ చూసి వస్తుందంట. ఆపరేషన్ థియేటర్లో బయట భర్త మాత్రం నా భార్యకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి అనుకోడంట, మొగోడు పుడతాడో ఆడది పుడతాడో అని తిరుగుతుంటాడంట. బహుశా మీ జీవితాల్లో ఇవన్నీ జరిగాయేమో. జరగకపోతే మీ ధన్యులు. నా భార్య ఎలా తిరిగి వస్తుంది, నా భార్య నొప్పులు పడుతున్నది అనే టెన్షన్ కొందరికి ఉంటుంది. కానీ అంతకంటే టెన్షన్ ఏంటి అని అంటే, నాకు బాబు పుడతాడో పాప పుడతాడో. చూసారా, స్త్రీకి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో స్త్రీ బ్రతుకుతుందో మనం గమనించాలి. స్త్రీ యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం గమనించాలి. స్త్రీని చిన్న చూపు చూస్తున్న పరిస్థితులు, స్త్రీని చిన్న చూపు చూస్తున్న సమాజంలో మనం స్త్రీకి దేవుని బిడ్డలుగా విలువ ఇవ్వాలి, స్త్రీని పెంపొందించాలి, స్త్రీని మనము ఎదిగించే స్థాయిలోకి మనం తీసుకెళ్ళాలి, స్త్రీని ప్రోత్సహించాలి, స్త్రీకి మర్యాద ఇవ్వాలి. స్త్రీ ద్వారా మనం సంపాదించాలనుకోకూడదు. కట్నాలు, కానుకలు, లేకపోతే ఇంకా ఈ స్త్రీని అడ్డు పెట్టుకొని ఈ సమాజం ఏవైతే పనులు చేస్తుందో వాటి ద్వారా మనం ఆ ఒడంబికని, ఆ కల్చర్ని, ఆ యొక్క లోక పద్ధతిని దేవుని బిడ్డలు తిప్పికొట్టాలి. అది జరగాలి. ఒక తల్లి, జాగ్రత్త వినండి, ఒక తల్లి 9 నెలలు ఒక పిండాన్ని గర్భంలో ఉంచుకొని చాలా భయపడుతూ ఉంటుందంట. ఒక పక్క సంతోషం ఏంటంటే, గర్భవతిని అయ్యాను, నేను ఒక జన్మనివ్వబోతున్నాను, ఒక దేవుని సృష్టిని నేను ఈ భూమికి అందించబోతున్నానని ఒక పక్క సంతోషం. కానీ మరొక పక్క ఈ 9 నెలలు ఈ కడుపుకి ఏమైనా తగులుతుందేమో, ఈ కడుపుకి ఏమన్నా అవుద్దేమో, ఈ కడుపుకి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఈ కడుపు మీదకు ఏమన్నా వచ్చి ఏదైనా పడుతుందేమో అని రకరకాల భయంతో బ్రతుకుతుందంట. ఈ 9 నెలలు టెన్షన్ అంట. మంచం మీద పడుకున్నాడు, ఫ్యాన్ నా మీద పడిపోద్దేమో అని భయపడుతూ ఉంటుందంట స్త్రీ. అంటే ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డని సమాజానికి అందించడం కోసం ఆ తల్లి పడుతున్న తపన. ఎంత సెక్యూరిటీ ఉంది ఆ గర్భంలో ఆ బిడ్డకి. కానీ ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ లేదు. తల్లికి ఇదొక దిగులంట. తల్లులారా, మీరు అందరూ వాక్యం వింటున్నారు కదా, మరి ఇవన్నీ మీకు ఉన్నాయో లేదో ఒకసారి గమనించండి. తల్లి గర్భంలో మీరు పిండం మోస్తూ ఉన్న టైంలో ఆ బిడ్డ ఫుల్ సెక్యూర్గా ఉన్నాడు. ఆ బిడ్డ చాలా తల్లి గర్భంలో చాలా క్షేమంగా ఉన్నాడు. కానీ ఆ గర్భము, ఆ కడుపుకి ఏవి తగలకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు మీరు. ఇదొక కోణం. రెండవ కోణం, ఈ గర్భంలో ఉన్న ఈ బిడ్డ జన్మించిన తర్వాత, పుట్టిన తర్వాత ఈ తల్లి అనుకుంటుందంట, ఈ తల్లికి ఆల్రెడీ తెలుసు కదా ఈ లోకం ఎలా ఉంది, ఈ లోక పద్ధతులు ఎలా ఉన్నాయి, ఈ లోక పరిస్థితులు ఏం బాగున్నాయేంటి, ఈ లోకంలోని పరిస్థితులు, ఈ లోకంలోని పద్ధతులు ఏం బాగున్నాయేంటి, తల్లికి తెలీదా?
ఈ తల్లికి తెలీదా భర్త తను ఎలా చూసుకుంటున్నాడు? ఈ తల్లికి తెలీదా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటో? ఈ తల్లికి తెలీదా అత్తమామల పరిస్థితి? ఈ తల్లికి తెలీదా తన తల్లిదండ్రుల పరిస్థితి? చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చింది, ఎలాంటి పరిస్థితులు గుండా వాళ్ళు పెంచారో పోషించారో, ఎలాంటి అబద్ధాలు, ఎలాంటి మోసాలు, ఎలాంటి అన్యాయాలు, ఎలాంటి నరహత్యలు ఈ భూమి మీద జరుగుతున్నాయో తల్లికి తెలుసు, ఈ గర్భవతికి తెలుసు. ఈ గర్భవతి ఈ గర్భంలో ఈ బిడ్డను ఉంచుకొని ఇవన్నీ ఆలోచిస్తుందంట. ఎలాంటి లోకములోకి నేను బిడ్డను అందించబోతూ ఉన్నాను? ఈ లోకము నిండా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబములే ఉన్నాయి కదా. ఈ లోకములో పరిస్థితులన్నీ కూడా పాపపు ఇష్టంగానే ఉన్నాయి కదా. ఇలాంటి లోకంలోకి ఈ బిడ్డ వచ్చి ఎలా బ్రతుకుతాడు? ఈ తల్లి కూడా ఒకప్పుడు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈవిడ ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళిందో ఈ పుట్టబోయే బిడ్డ కూడా అలాంటి పరిస్థితుల గుండానే వెళ్ళాలి. కాబట్టి ఈ దిగులు ఉంటుందంట తల్లికి గర్భవతిగా ఉన్నప్పుడు. బాధ, వేదన, రోదన. అయ్యో నా కొడుకో నా కూతురు ఉంది గర్భంలో, వీడు పుట్టిన తర్వాత వీడికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో, కాలు వంకరతో పుడతాడో, ముక్కు వంకరతో పుడతాడో, కళ్ళుంటాయో ఉండవో, గుండె బాగా కొట్టుకుంటుందో లేదో, పచ్చకామరులతో పుడతాడో, మెదడు ఎదుగుతుందో లేదో, రకరకాల టెన్షన్లు అండి. కొన్ని ఇంట్లో అయితే ఏమో బాబు పుడతాడో బాబు పుడతాడో, వాళ్ళకి హై బీపీలు వచ్చేస్తాయి. బాబు పుడితే మాత్రం నన్ను ఏకి పడేస్తారండి మా ఇంట్లో వాళ్ళు. ఎంతో టెన్షన్, వాళ్ళకి భయం. అంటే స్త్రీకి దేవుడు ఇచ్చిన శాపం అది. మా ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాలి. ఎందుకనంటే నువ్వు చేసిన పని అలాంటిది. నువ్వేం మంచి పని చేయలే, నువ్వు చేసిన పని అలాంటిది. కాబట్టి నీకు ఇగో ఇలాంటి నొప్పి పెడుతున్నాను, నీకు ఇలాంటి వేదన పెడుతున్నాను. నువ్వు ఫలించి అభివృద్ధి పొందని నేను నీకు ఆశీర్వదించినప్పుడు, నువ్వు ఆ పండు తినకముందు, నాకు అవిధేయురాలివి అవ్వకముందు, నువ్వు నిత్యత్వంలో దైవత్వంలో చక్కగా ఉన్నదానివి. నీకు నొప్పి ఏంటో తెలీదు, నొప్పి లేకుండానే పిల్లలకు అనేదానివి. కానీ ఇప్పుడు నీ పరిస్థితి అది కాదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఒక శిక్ష ఇస్తున్నాను. ఆ శిక్ష ఏంటంటే నొప్పి, వేదన, మిక్కిలి వేదన. మిక్కిలిగా నువ్వు వేదన అనుభవిస్తావు, మిక్కిలిగా నువ్వు నొప్పి అనుభవిస్తావు. ప్రతి అవిధేయతకి ఒక శిక్ష ఉంటుందండి. ఈరోజు మీరు అందరూ అనుకోవచ్చు, ఏంటండి ఇన్ని పరిస్థితులు ఈ ప్రపంచవ్యాప్తంగా ఒకదాని మీద ఒకటి వచ్చేస్తుంది, ఎందుకండి ఇన్ని కష్టాలు మనకి? పాపం, మన పితృలు చేసిన పాపం ఇప్పుడు మనం చేస్తున్న పాపం చేయట్లేదా? అవిధేయత, పాపం కూడా అలవాటైపోయి పాపము అనే మాటకు కూడా విలువ లేని పరిస్థితులు ఈ రోజుల్లో. అవిధేయత అలవాటైపోయింది, అందరూ అదే చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళామనుకోండి, అందరూ అవిధేయులే. కాబట్టి ఆ అవిధేయుడిలో ఇంకొక అవిధేయుడు కలుస్తున్నాడు కాబట్టి పెద్దగా అక్కడ మనస్సాక్షి గద్దింపు ఏమి ఉండదు. కాబట్టి ఇంత వేదన, ఇంత ప్రకృతి సంబంధమైన విపరీతమైన పరిస్థితులు. ఈ విషయం మనం గమనించాలి, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, పుట్టినంత వరకు ఒక బాధ, పుట్టాడు, పుట్టిన తర్వాత వాడిని చాకాలి. ఉయ్యాల్లో వేస్తే కింద పడిపోతాడేమో అని భయం తల్లికి. పాలు బాటిల్లో ఏ ఇన్ఫెక్షన్ ఉంటుందేమో అని భయం. ఏ కోతో పిల్లో వచ్చి ఎత్తుకెళ్ళిపోతేమో అని భయం. చూడండి, స్త్రీకి ఎన్ని రకాల భయాలు. ఎందుకమ్మా ఇంత భయం నీకు? ఎందుకు ఇంత టెన్షన్ నీకు? ఎందుకంటే దేవుడు శపించాడు. అవ్వమ్మకి తెలియాలి, తను చేసిన తప్పు యొక్క పర్యవసానం ఏంటో అవ్వమ్మకి తెలుసుకోవాలి. ఈ విషయం మనం గమనించాలి. ఆ బాబు అరుస్తున్నాడు, ఒకసారి సైలెన్స్ చేయమని. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మన జీవితాల్లో మనము ఈ విషయాన్ని గమనిస్తూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి కనడం ఒక ఎత్తు, కనిన వాడిని సాకడం ఒక ఎత్తు, సాకిన వాడిని పెంచి పెద్ద చేయాలి. వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. వాడిని స్కూల్లో జాయిన్ చేయాలి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి? స్కూల్కి వెళ్ళిన తర్వాత కుదురుంటాడో ఉండడో, బెంచ్ ఎక్కి పడతాడేమో, ఎవరితో అన్నా కొట్టుకుంటాడేమో, ఎవరైనా వస్తువులు తెచ్చేస్తాడేమో. తల్లికి బాధ ఉంటుంది, తండ్రికి ఉండదు. తల్లికి ఎక్కువ ఉంటుంది బాధ.
కన్నంత వరకు ఒక వేదన, ఆ పిల్లల్ని పెంచడంలో కూడా వేదనే. వారి ఎదుగుదల, వారు ఎదిగి పెద్దదవుతూ ఉన్న కొద్దీ, స్కూల్లో క్లాసులు పెరుగుతున్న కొద్దీ, ఇంటర్మీడియట్కి వెళ్ళే కొద్దీ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో, బీచ్కి వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో నిద్రపోదు తల్లి ఇంట్లో. బీచ్కి వెళ్ళాడు, ఏమవుతాడు? ఫ్రెండ్స్తో బండి మీద వెళ్ళాడు, ఏమవుతాడు? ఎలా ఉంటాడు? ఎక్కడున్నాడు? ఏం తిన్నాడో? తల్లికి చూడండి ఎంత వేదనో, ఎంత రోదనో, ఎంత బాధో. ఒక స్త్రీ పడుతున్న కష్టాలు, ఒక స్త్రీ అనుభవిస్తున్న కష్టాలు, పిల్లల కండములో స్త్రీకి వచ్చిన వేదన చూడండి, స్త్రీకి వచ్చిన నొప్పి చూడండి. కానీ 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో స్త్రీకి బాధలు లేవు. చక్కగా ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వచ్చు, నొప్పి లేకుండా కనొచ్చు. కనిన తర్వాత ఇంత భయాలు అక్కర్లేదు, ఎందుకంటే అది నిత్య జీవం. నిత్య జీవంలో పిల్లలే, కానీ నిత్య జీవంలో ఏం అపాయాలు ఉంటాయి? మరణమే లేదు నిత్య జీవంలో. ఇంకే ఈ పిల్లడు వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి ఎక్కడన్నేమో నవ్వుతాడేమో అన్న భయం తల్లికి ఉంటుందా? ఉండదు. పాపము ఏం తీసుకొచ్చిందని అంటే ఈ భయాలన్నీ తీసుకొచ్చింది. ప్రియ తల్లులారా, మీ పిల్లల విషయంలో మీరు పడుతున్న బాధ, భయము, కలవరము, వాటికి కారణం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడే మీకు, స్త్రీగా మీకు ఇచ్చిన శాపము కారణము. శాపమే కారణము. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఎప్పుడు భయం వేసినా, ఎప్పుడు మీ పిల్లల విషయంలో నేను మాట్లాడుతున్నా, ఇంకా భర్త దగ్గరకు రాలా. మీ పిల్లల విషయంలో మీకు ఎప్పుడు భయం వేసినా గుర్తుంచుకోండి, ఈ పాడైపోయిన లోకంలో నా బిడ్డలు ఏమైపోతారా అనే భయం కారణం పాపము. పాపము వల్ల వచ్చిన శాపము, ఆ శాపము మిగిల్చిన భయం, నొప్పి. ఈ విషయం మనం చాలా యునిక్ సారో, అంటే స్త్రీకి ఇది ఒక ప్రత్యేకమైన వేదన. స్త్రీకి అందుకే ఎమోషనల్గా స్త్రీ చాలా కృంగుంటుంది. ఆ బిడ్డ నా కడుపులో ఉన్నంత వరకు కాపాడుకున్నానే, కానీ ఈ భూమి మీద పడిన తర్వాత ఆ బిడ్డ ఎలా పెరుగుతాడో, పెద్ద అవుతాడో, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో, అమాయకుడుగా ఉంటాడో, గడుచువాడిగా ఉంటాడో, పెరిగి పెద్దవాడే ఏమవుతాడో, సమస్యలను ఎలా డీల్ చేస్తాడా అని తల్లి దిగులు దిగులు దిగులు. కారణం దేవుడు ఇచ్చిన శాపము. ఈరోజు 5G ఫోన్లు వచ్చేస్తున్నాయి త్వరలో. 5G 4G ఫోన్లు ఇప్పుడు ఇవి, మనకి ఇప్పుడు 5G వస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి ఆ ఫోన్లు. ఇంత డెవలప్ అయింది సమాజం, కానీ స్త్రీ నొప్పుల విషయంలో మాత్రం డెవలప్మెంట్ లేదు. ఎందుకు లేదు అని అంటే అది దేవుడిచ్చిన శాపం. దుష్టుడు ఏం చేసాడనంటే ఈ శాపం కూడా స్త్రీ మీద ఉండకూడదని అనస్థీషియా ఇచ్చాడు. ఈరోజు పురటాలు వెళ్ళి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంటే సామాన్యమైన నొప్పులు లేవు. ఏవి? సిజేరియన్. ఆపరేట్ చేసి బిడ్డను బయటికి తీసేస్తున్నారు. అంటే దేవుని శాపం స్త్రీ మీద ఉండకూడదు, అంటే దేవుడి శిక్ష స్త్రీ మీద ఉండకూడదు. శిక్షిస్తే బుద్ధి వస్తుంది, శిక్షిస్తే రూపాంతరం వస్తుంది. ఆ అనుభవం వాళ్ళకి రాకూడదు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బు కోసం ఒక సిజేరియన్ చేస్తే 35,000 ఇప్పుడు యావరేజ్గా చెప్తున్నాను. హాస్పిటల్స్ బట్టి ఇంకా ఎక్కువ. నార్మల్ డెలివరీ అయితే 14,000-15,000. మీకు అర్థమవుతుందండి? దేవుని శాపం. అందుకే ఇంత డెవలప్మెంట్ అయినా ఈ శాపం శాపంగానే ఉండిపోయింది. పోనీ నొప్పులు లేకుండా పిల్లడిని అయితే కనేసింది, కానీ ఆ కన్న తర్వాత ఆ తల్లికి ఎన్ని వేదనలు ఉంటాయి ఆ బిడ్డ మీద. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వారు రోజంతా కష్టపడి పనిచేసి ఎంత వేదన, ఎంత నరక యాతన పడుతూ ఉంటారు. కొందరేమో ఆఫ్రికాలో ఒక జాతి ఉందంట. ఆఫ్రికాలో ఆ జాతిలో ఉన్న ఆచారం ఏంటంటే ప్రతి స్త్రీ 12 మందిని కనాలంట. 12 మంది. ఆ దేశంలో ఆ తెగ ఉన్న జాతిలో తిండి కూడా ఎక్కువ దొరకదంట వాళ్ళకి. సో పౌష్టికాహారం ఉండదు. కనుక ఈ 12 మందిని కనడం వాళ్ళ ఆచారం కాబట్టి శరీరాలు చాలా పీనుగుల్లాగా ఉంటారంట స్త్రీలు. బలం లేని స్థితిలో చాలా వీక్గా ఉంటారంట స్త్రీలు. అలాంటి పరిస్థితి అండి. అధిక పిల్లలు స్త్రీకి అధిక దుఃఖం.
ఎక్కువ మందిని కంటే ఎక్కువ రోదన, ఎక్కువ మందిని కంటే ఎక్కువ బాధ, ఎక్కువ మందిని కంటే ఎక్కువ కన్నీరు స్త్రీ పెట్టాలి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ తల్లి పిల్లలు అనుబంధంలో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, అంతకంటే ఎక్కువ వేదన ఉంది. నేను ఎవరి దశలో నాకు నచ్చినట్టు తిరిగినప్పుడు నా తల్లి ఎంత బాధపడ్డదో ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మనము విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. స్త్రీలారా, మిమ్మల్ని దేవుడు శపించిన మొదటి భాగంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల విషయంలో మీరు పడేది వేదన. పండు తినక ముందు ఈ వేదన లేదు. ఎందుకంటే అప్పుడు మరణం లేదు, అపాయం లేదు, హాని లేదు, డీజనరేషన్ లేదు, అసలు ఏది నెగిటివ్ లేదు. కానీ పండు తిన్న తర్వాత నెగిటివిటీ వచ్చేసింది, మరణం ఎంటర్ అయిపోయింది, అపాయకరమైన పరిస్థితులు ఎంటర్ అయిపోయాయి. ముందు నిత్యులు, మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో ఆదాము అవ్వ నిత్యులు. అప్పుడు వాళ్ళు ఫలించాలి అని అంటే వారికి నొప్పి ఉండదు, చక్కగా పిల్లలుగా అంటారు, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు నిత్యత్వంలో. జస్ట్ ఇమాజిన్ నిత్యత్వపు సంసారం ఎలాగ ఉండుండేదో. కానీ ఇప్పుడు నిత్యత్వంలో లేరు, వీళ్ళు శపింపబడ్డారు. ఇప్పుడు వీళ్ళ పిల్లల కంటే ఈ పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి? కయ్యను పుట్టాడు, అవ్వమ్మ అనుకుంది యెహోవా దయ వలన నేను ఒక కుమారుడిని కంటిని. కన్నది అమ్మ తల్లి, మంచిదే, యెహోవా దయ వలనే కన్నది. కానీ కన్నిన తర్వాత ఆడు ఎలా బ్రతికాడు? సొంత తమ్ముడినే చంపాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎలా ఉంది? అది శాపం. ఎందుకంటే అవ్వమ్మ కోరుండి తెచ్చుకుంది, చూపులకు రమ్యంగా ఉందంట. ఏది ఇదే, కయ్యను తమ్ముడిని చంపడం రమ్యంగా ఉంది అంటే దాని రిజల్ట్ అది. ఆ పండు చెప్పాడు, అమ్మా ఈ పండు తినొద్దు, అందులో మంచి ఉంది, చెడు ఉంది. ఆ చెడు నువ్వు తట్టుకోలేవు, ఆ చెడు నువ్వు తీసుకోలేవు. దేవుడు చెప్పాడు, వినలేదు. దేవుడిని దెయ్యం అనుకుంది, దెయ్యాన్ని దేవుడు అనుకుంది, తినేసింది. ఇప్పుడు దాని రిజల్ట్ వాళ్ళ పుట్టిన పిల్లల్లోనే చూసింది. పెద్దోడు వెళ్ళి చిన్నోడిని నరహత్య చేసేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా స్త్రీలారా, ఈరోజు స్త్రీ జీవితంలో ఎంత బాధ కన్నీరు ఉందంటే దానికి కారణం యెహోవా ఇచ్చిన శాపమే. మరి పాస్టర్ గారు దీనిలోనే బ్రతకాలా? చివరిలో చెప్తాను. దాన్ని ఎలా మనం జయిస్తూ, అంటే మనం అంటే నా ఉద్దేశంలో స్త్రీలు ఎలా దాన్ని జయించి ముందుకెళ్లాలో తర్వాత చెప్తాను. పురుషుల గురించి రేపు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాపంలో రెండో భాగానికి వచ్చేద్దాం. ఒకటి, పిల్లల్ని కనడంలో నొప్పి. నిత్యత్వంలో నొప్పి లేని పిల్లలని కనేవారు, నొప్పి లేకుండా. కానీ వీళ్ళు అంతకుముందే తొందరపడి పండును తినేయడం వల్ల దేవుని శాపానికి గురయ్యారు. ఇప్పుడు నొప్పితో పిల్లల్ని కనాలి, నొప్పితో పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఇప్పుడు రెండోది ఏంటంటే భర్త ఎడల వాంఛతో బ్రతుకుతావమ్మాయి నువ్వు, అవ్వమ్మా. ఎందుకంటే ఏదైనా వనంలో భర్త లేకుండానే నువ్వు చాలా ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకొని చాలా భయం లేని స్థితిలో బ్రతికావు. కనుక నువ్వు భర్త మీద వాంఛ కలిగి బ్రతుకుతావు. భర్త మీద వాంఛతో బ్రతుకుతావు. అంతేకాదు, భర్త నిన్ను ఏలుతాడు, భర్త కూడా నిన్ను ఏలుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక చిన్న ఈక్వేషన్ చెప్తా. స్త్రీ ఒక పాపి మరొక పెద్ద పాపితో పెళ్లి చేయబడుతుంది అంటే భర్త. ఈ పెద్ద పాపికి, ఈ స్త్రీ అనే ఈ పాపికి పుట్టిన చిన్న పాపులే పిల్లలు. అర్థమవుతుందమ్మా మీకు? పెద్ద పాప ఎవరంటే భర్త, చిన్న పాప ఎవరంటే స్త్రీ. వీళ్ళిద్దరికి పుట్టిన బుల్లి పాపులు మన పిల్లలు. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు పాపం అంటే ఏంటో అవ్వమ్మ, నువ్వు తినొద్దన్న పండుని తిన్నావు కదా, అసలు ఎందుకు నేను తినొద్దన్నానో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదిగో ఈ శాపం ద్వారా నీకు అర్థమవుతుంది.
ప్రతి స్త్రీ రోధించి ఆ నొప్పి భరిస్తూ ఆ శ్రమ భరిస్తూ ఉన్నప్పుడు అర్థమవుద్ది, అవ్వమ్మ పండు ఎందుకు తిన్నావు. ప్రతి స్త్రీ రోజు ఎందుకు దేవుని దృష్టిలో అవిధేయులుగా ఉంటున్నారు, దేవుడి దగ్గర నేను ఎందుకు అవిధేయత చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? సరే, ఇప్పుడు భర్త దగ్గరకు వద్దాం. డ్యూటీకి వెళ్తున్నాడు నా భర్త, తిరిగి ఎలా వస్తాడో వేదన, డ్యూటీలో ఏం చేస్తున్నాడో వేదన. నిత్యత్వంలో భర్త మీద ఇన్ని అనుమానాలు లేవు భార్యకి. చక్కగా నిత్యత్వం కదా, అక్కడ ఏ పాపం లేదు, ఏ పాడు బుద్ధులు లేని లోకం అది. కానీ ఇప్పుడు అవ్వమ్మ నిత్యత్వపు లోకం వద్దు, మాకు పాడు లోకం కావాలని దేవుడికి అవిధేయత చేసి ఆ యొక్క ఫలం తిన్నది. కాబట్టి ఇప్పుడు అనుమానం, భర్త అంటే భర్త మీద ఇన్సెక్యూరిటీ. నా భర్త ఎక్కడున్నాడో, నా భర్త ఏం చేస్తున్నాడో, నా భర్త మూడెలా ఉందో, నా భర్త ఈరోజు నన్ను మంచిగా చేర్చుకుంటాడో చేర్చుకోడో, భర్త నా వాంఛ తీరుస్తాడో తీర్చడో, భర్త నా కోరికను తీరుస్తాడో తీర్చడో, ఈరోజు నా భర్త నా పిల్లల్ని కొట్టేస్తాడేమో, ఈరోజు నా భర్త ఎలా వస్తాడో ఇంటికి, తాగుబోతూ తిరిగిపోతే వస్తాడో ఏమో తెలియదు. ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే లోకం అలాంటిది. అవ్వమ్మ చేసిన తప్పుకి లోకం పాడైంది, అవ్వమ్మ చేసిన తప్పుకి తన పాడైంది, అవ్వమ్మ చేసిన తప్పుకి భర్త పాడయ్యాడు, అవ్వమ్మ చేసిన తప్పుకి పిల్లలు పాడైపోయారు. అవ్వమ్మకి తెలియదు, సాతానికి తెలియదు, వాళ్ళకి ఈ ఒక్క పండు వీళ్ళు తింటే వీళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా పాడవుతారు. కానీ ఒక్క పండు ఏం చేసింది, మొత్తం జనరేషన్ పాడు చేసి పెట్టేసింది. కాబట్టి దాని రిజల్ట్ ఏంటి అని అంటే ఇన్సెక్యూరిటీ, అనుమానం, భయం, కలవరం, దిగులు, చింత, ఇల్లీగల్ సెక్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ ఫైనాన్సెస్. ఇంత దుష్టలోకంలో దుష్ట భర్త, ఇంత దుష్టలోకంలో దుష్ట భార్య, ఇంత దుష్టలోకంలో దుష్ట పిల్లలు. ఈరోజు మన ముందు చాలా ముద్దుగా మన పిల్లలు మన ముందు ఆడుకుంటున్నా సరే వాళ్ళు ఎలాంటి లోకానికి ఎక్స్పోజ్ అవుతున్నారు, అది ఎందుకు ఆలోచించం మనం? మన పిల్లలు ముద్దుగా ఉంటారు, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కాదనట్లేదు. ఇప్పుడు మనకు ముద్దైనంత మాత్రాన వాళ్ళు ఎలాంటి లోకంలోకి ఎక్స్పోజ్ అవుతున్నారు. స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు ఎవరితో మీట్ అవుతున్నారు, ఎలాంటి వాళ్ళతో మీట్ అవుతున్నారు, ఎలాంటి ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు అంటే ఇవన్నీ మనకి టెన్షనే. అంటే వాక్యం చదివిన వాళ్ళకి టెన్షను, దేవుడిలో భయభక్తులు ఉన్న వాళ్ళకి టెన్షను, దేవుని చిత్తాన్ని గ్రహించే వాళ్ళకి టెన్షను. ఇవేవీ లేని వాళ్ళకి మళ్ళీ ఏ టెన్షన్ లేదు, మళ్ళీ అది అలవాటే. నేను ఇలాగే బ్రతికాను కదా, సో నా పిల్లలు ఇలాగే బ్రతుకుతాను, నా భర్త అంతే, భర్త నువ్వు నీకు నచ్చినట్టు బ్రతుకు, నేను నాకు నచ్చినట్టు బ్రతుకుతాను భర్త అని భార్య అనుకుంటాను. కానీ ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దానిని దివారాత్రములు ధ్యానించుకుంటామో అప్పుడు మొదలవుతుంది ఇదంతా దిగులు దిగులు దిగులు. యెహోవా నీ ఎదుట నేను చేసిన దుర్మార్గపు క్రియ వలన అయ్యో నా జీవితంలో ఒక శాపం వచ్చింది, ఆ శాపం వల్ల ఈరోజు టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఫియర్, డౌట్, డెత్. కాబట్టి మనము ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకు మరణం ఉంది, ఎందుకు ఈ లోకంలో ఎంత పాపం ఉంది? దేవుడు ఇచ్చాడా? దేవుడండి ఇచ్చింది? దేవుడేమైనా కోరుకొని ఇచ్చాడా? దేవుడేమైనా ఇవ్వాలని కావాలని ఇచ్చాడా? చాలా మంది అంటారు ఎందుకంటే ఆ చెట్టు దేవుడు అక్కడ పెట్టాలి, పెడితే పెట్టాడు, అది ఆయన ఇష్టం, ఆయన సార్వభౌముడు, నువ్వెందుకు తినాలి? పెడితే తినమేటండి, అబ్బో మహా పెడితే తినేస్తావు, తిన్నావు కాబట్టి అనుభవించు. ఇప్పుడు దేవుడు చేసుకున్న తన సృష్టి మీద దేవుడికి అధికారం లేదా? దేవుడికి ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన తెలీదా? నువ్వు చెప్తే గాని, నేను చెప్తే గాని. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాము అవ్వ చేసిన ఒక తప్పు లేదా అవ్వమ్మ చేసిన ఒక్క తప్పు సకల మానవాల్ని పడేసింది. ఈరోజు కీడు లేదంటే నిత్యత్వం అండి. ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం మనం. మరణం లేని ఆ లోకం, చావు లేదు. మెతుషెల 969 సంవత్సరాలకి చనిపోయాడు కదా. నిత్య జీవంలో ఉండుంటే అసలు చావే లేదు. ఆదాం ఎంతమా? 939 సంవత్సరాలు, 39, 37 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. చచ్చి ఉండేవాడు కాదు అసలు. ఇప్పుడు ఈ రోజుకి 6000 సంవత్సరాలు అయ్యి ఉండేది, ఆదాం బతికే ఉండేవాడు.
మెతుషెల కూడా బతికి ఉండేవాడు. ముసలితనం లేదు, పసితనం లేదు. పసితనం ఉంటుంది. ఆదాముకి అవ్వమ్మకి పసితనం లేదు, కానీ అక్కడి నుంచి పుట్టిన వాళ్ళందరికీ పసితనం ఉంటుంది, కానీ ముసలితనం ఉండదు. అంతే, అలా బతుక్కొని ఉండడమే. ఆ జీవితం వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి 969కి రాగానే మెతుషెలకు మరణం ఆవరించి చనిపోయాడు. నిత్యత్వాన్ని ఊహించుకోండి, అసలు అర్థం చేసుకోండి నిత్య జీవాన్ని. అవ్వమ్మ ఆదాము ఏమొద్దు అనుకుంటున్నారు? ఈ రోజు కూడా మనం ఈ అల్పకాల భోగాల కోసం, ఈ శరీరాశ, నేత్రాశ, జీవడంబం కోసం మనం ఏమొద్దు అనుకుంటున్నాం? నిత్య జీవాన్ని వద్దనుకుంటున్నాం. నాకు ఆ చెట్టు పండే కావాలి, నాకు అదే నువ్వు ఏదైతే రమ్యంగా లేదా ఆ పండు అన్నావో ఆ పండు నాకు రమ్యంగా ఉంది. ఏ పండు తినకూడదన్నావో ఇప్పుడు ఆ పండు ఆహారమునకు భుజించుటకు చాలా హాయిగా ఉంది. అంటే నువ్వు ఏది చెప్పావో అది నాకు బాగుందయ్యా, నువ్వు ఏది చెడ్డదన్నావో అది నాకు బాగుంది, నీకు ప్రాబ్లం ఏంటి? దేవుడు అన్నాడు, నాకు ప్రాబ్లం లేదు, గో ఫర్ ఇట్, గో కీడు, వెళ్ళండి, కీడు కీడు కీడు. అందుకే ఈరోజు ఎంత ఇన్సెక్యూరిటీ. ఎందుకు ఒక పక్క మిడతల దండ వచ్చేస్తుంది? ఎందుకు ఒక పక్క రాజకీయ అనిశ్చితి? ఎందుకు ఒక పక్క చైనా ఇండియా గొడవ? ఎందుకు ఒక పక్క కరోనా గొడవ? ఎందుకు ఒక పక్క ఆంధ్రాలో రాజకీయ అనిశ్చితి? ఎందుకు ఆధిపత్య పోరు? ఎందుకు రాజకీయం? ఎందుకు కులతత్వం? ఎందుకు మతతత్వం? తిండిని బట్టి వేరు చేస్తున్న పరిస్థితులు ఇవన్నీ ఎందుకు? పండు తిన్నారు, దాని రిజల్ట్ ఇది. ఈ దుష్టలోకంలోనే బతకాలి, తప్పదు. ఎలాంటి భర్త దొరుకుతాడు అదో టెన్షను ఆడబిడ్డకి. దొరికిన తర్వాత వాడు ఎలా చూసుకుంటాడు అదో టెన్షను. ఒకలా ఉండరు, ముందు ఒకలా ఉంటారు, తర్వాత ఒకలా ఉంటారు, ఇదో టెన్షను. స్త్రీలారా, అది దేవుడు మీ మీద ఉంచిన శాపం. దేవుడే పెట్టాడు కాబట్టి దేవుడే తీస్తాడు. ఎలా తీస్తాడు కూడా నేను చెప్తాను మీకు లాస్ట్లో. మిమ్మల్ని ఏమో అదూరుగా మధ్యలో వదిలేను, మీకు పూర్తిగా చెప్తాను. ప్రసంగం నేను పూర్తి చేస్తాను. కానీ మీరు గుర్తుంచుకోండి, ఈరోజు మీ భర్త ద్వారా, మీ బిడ్డల ద్వారా మీరు పడుతున్న మనోవేదన దేవుడే పెట్టారు. అది పనిష్మెంట్. అవ్వమ్మ చేసిన తప్పు మీరు చేయొద్దు. అవ్వమ్మ చేసినట్టుగా ఆ తప్పు మీరు చేసినట్టుగా ఒప్పుకొని ప్రభువా నేను దైవ భక్తికి అనుగుణమైన స్త్రీగా నేను బ్రతుకుతాను. చివరిలో అవన్నీ చెప్తాను. నిత్యత్వంలో ఉండాల్సిన ఆదాము అవ్వ యొక్క దాంపత్య జీవితం ఇప్పుడేమో దుష్టలోకంలో సంసారం. వారు తప్పు చేయకముందు నిత్యత్వంలో వారు కాపురం చేయాలి, నిత్యత్వంలో పిల్లల్ని కనాలి, నిత్యత్వంలో ఇల్లులను కట్టుకోవాలి, నిత్యత్వంలో ఆ తోట ఆలోచించండి, ఆ ఏదైనా వనంలో నిత్య జీవం ఎంత బాగుండేది. అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆదాము అవ్వమ్మ ఇప్పుడు ఈ పాడు పని చేయడం వల్ల వారు పాడు అయిన వ్యవస్థలోకి వచ్చేసారు. ఎప్పుడు చూడని విపరీతకరమైన పరిస్థితులు. సొంత కొడుకే ఇంకో కొడుకుని చంపేశాడు, కయ్యని వెళ్ళి ఆ ఏబేలు మీద పడి. ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్త వినండి. దేవుని ఆజ్ఞతో అడ్జస్ట్ అవ్వలేకపోయింది అవ్వమ్మ. శోధన వచ్చింది, దుష్టుడే వచ్చాడు, పాములోకి దూరాడు, పాము ద్వారా వచ్చి శోధించాడు కాదంట్లా. దేవుని ఆజ్ఞతో అడ్జస్ట్ అవ్వని అవ్వమ్మ, బాగా వినాలి, దేవుని ఆజ్ఞతో అడ్జస్ట్ కాలేని అవ్వమ్మ ఇప్పుడు దుష్టత్వంలో తన మాట వినని పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి, తన మాట వినని భర్తతో అడ్జస్ట్ అవ్వాలి. బాగా అర్థం చేసుకోండి, ఈ పాయింట్ అర్థం అవ్వాలి. దేవుని ఆజ్ఞతో దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండలేకపోయింది అవ్వమ్మ. అందుకే వాడు శోధించగానే ఆ పండు రమ్యంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉందని దేవుడు దేన్ని నిషేధించాడో దాన్ని కోరుకున్న అవ్వమ్మ ఇప్పుడు దేవుడిని వద్దనుకున్న అవ్వమ్మ ఇప్పుడు తను వద్దనుకునే పరిస్థితుల్లోనే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. నిత్యుడిని వద్దనుకుంది, పరిశుద్ధుడిని వద్దనుకుంది, సంపూర్ణుడిని వద్దనుకుంది, పర్ఫెక్ట్ గాడ్ని వద్దనుకుంది. అయ్యో, ఇప్పుడు మీరు దేన్ని కోరుకుంటున్నారు?
భర్తతో కాపురం చేస్తూ పిల్లల్ని కనిపెంచుతున్న తల్లులారా, భార్యలారా, మీరు ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారు? దేవుడినే కదా. అవ్వమ్మ ఆ రోజు ఆ పని చెయ్యలేదు. ఇప్పుడు భార్యలు, ఇప్పుడు భర్తలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే, ఈ శరీరములో నుండి మమ్మల్ని ఎప్పుడు నువ్వు విమోచిస్తావు ప్రభువా. నిజమైన ఆత్మీయుడు, భక్తుడు కోరుకునే కోరిక. అయ్యా, ఈ దేహ విమోచన ఎప్పుడు ఈ మృతులు పునరుద్ధానులు అవుతారు? ఎప్పుడు ఆ మొదటి పునరుద్ధానం? ఎప్పుడు ఆ శుభగడియ? ఎప్పుడు ఆనందం, ఆ సంతోషం? అది ఎప్పుడు ప్రభువా? ఎప్పుడు మమ్మల్ని లేవదీస్తావు ప్రభువా? ఈ లోకం వద్దు ప్రభువా. నాకు ఒకసారి అనారోగ్యత వచ్చింది. అనారోగ్యత వచ్చినప్పుడు తెగ భయపడిపోయాను. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, ఈ భూమి ఎండ్ అయిపోతే బాగుంది ప్రభా, నువ్వు త్వరగా రాకడ వచ్చేస్తే బాగుంది ప్రభా, నువ్వు అంటే నాకు కష్టం రాగానే ఆయన రాకడ వచ్చేయాలంట. నాకు కష్టం రానంత వరకు ఆయన రాకడ రాపోయినా పర్లేదు, ఎందుకంటే భూమి మీద పాపిష్టి పనులు చేయాలి. అందరూ అలాగే అనుకుంటారు. ఇదే స్టోరీ అందరిది. దేవుడితో అడ్జస్ట్ అవ్వలేను మనం. ఇప్పుడు ఇంపర్ఫెక్ట్ పీపుల్తో అడ్జస్ట్ అయ్యి బ్రతకాల. స్త్రీలారా, మీకోసం కదా ఈరోజు. సో స్త్రీ, మీరు దేవుడితో అంటే అవ్వమ్మ దేవుడితో అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి ఇంపర్ఫెక్ట్ భర్తతో ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. ఇంపర్ఫెక్ట్ కొడుకు నరహంతకుడైన కయ్యనుతో ఇప్పుడు తల్లిగా అడ్జస్ట్ అవ్వాలి. ఇంకొక విషయం చెప్తాను వినండి. దేవుడు పాపమునకు కీడునకు కర్త కాడు. దేవుడు ఆ చెట్టు పండును అక్కడ పెట్టి అవ్వమ్మకు చెప్పకపోతే దేవుడు కూడా మానవుడు లాంటివాడే, కానీ పెట్టి చెప్పాడు కదండి. యథార్థవంతుడు, సత్యవంతుడు మన తండ్రి దేవుడు. చెప్పాడు కాబట్టి ఆయన పాపమునకు కర్త కాదు. వీళ్ళు వినకపోవడం వీళ్ళు తప్పది. ఎందుకండి కరోనా వచ్చింది? ఎందుకంటే అవ్వమ్మకి వేదన వచ్చింది? ఎందుకు ఆవిడికి మిక్కిలి వేదన వచ్చింది? వస్తే బుద్ధి వస్తుందని. ఎందుకు శ్రమలు ఈరోజు మీకు? ఎందుకు దేవుడు మొత్తుతున్నాడు? అప్పుడప్పుడు మొట్టికాయలు పెడుతున్నాడు. ఎందుకు అప్పుడప్పుడు కొడుతున్నాడు దేవుడు? ఎందుకు మీ శ్రమ మీ కుటుంబంలోకి? ఎందుకు ఆ శ్రమ వచ్చింది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆ ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఆ ఇరుకు వచ్చింది? దేవుడు మిమ్మలను సరిచేస్తున్నాడు. మీ గత జీవితంలో మీరు చేసిన అవిధేయతకు దేవుడు మీకు ఇస్తున్న పనిష్మెంట్ అది. దాటి వెళ్ళిపోయామని మీరు అనుకుంటున్నారు. దాటి వెళ్ళడం కాదు అది. ఆయన లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆయన మనల్ని సరిచేస్తున్నారు. ఆయన మనల్ని పెంపొందిస్తున్నారు. ఆయన మనకు బుద్ధి చెప్తున్నాడు. అవ్వమ్మని వదిలేయచ్చు కదా. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. అవ్వమ్మని ఆదాముని దేవుడు కృప చూపాడా లేదా? ఆ రోజు చూపాడా లేదా? ఆన్సర్ చెప్పండి. డిడ్ గాడ్ షోన్ గ్రేస్ టు ఆడమ్ అండ్ ఈవ్? ఆదాము అవ్వకి దేవుడు కృప చూపాడా? ఏదైనా వనంలో పాపం చేసిన తర్వాత చూపాడా? ఎస్ ఆర్ నో? చూపాడు కదా. మరి చూపిస్తే శపిస్తున్నాడు ఎందుకు? చూపిస్తే శాపం ఎందుకు వచ్చింది? కృపలో శాపం ఉందా? కృపలో పనిష్మెంట్ ఉందా? కృపామయుడండి, దయామయుడండి. మరి శపిస్తున్నాడు ఎందుకండి? కృపలో క్రమశిక్షణ ఉంది. దేవుడు కృపామయుడే, కానీ ఆయన సరిచేయకుండా నిర్లక్ష్యం గెలిపేవాడు కాదు. ఇన్ గ్రేస్ దెర్ ఇస్ డిసిప్లైన్. కృపలో మనకి క్రమశిక్షణ ఉంది. చాలా మంది ఇది లేదు అనుకుంటున్నారు. కృప అనుకొని క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు, ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమించుకొని వెళ్ళిపోతాడు. కాదు. కృపామయుడని దేవుడు, వెతుక్కుంటూ వచ్చిన దేవుడు, ఆదాము అవ్వ దగ్గరికి ఆ చెట్టు పొదలోకి వెతుక్కుంటూ వచ్చిన దేవుడు శపిస్తున్నాడండి. కృపామయుడే ఆయన. ఇమీడియట్ గా హెల్కి పంపించలేదు. కృపతో ఆయన ఏం చేశాడనంటే, నాన్న అలా కాదురా, మీకు టెంపరీగా బుద్ధి రానందుకు ఇగో నేను ఒక శిక్షణ ఇస్తున్నాను, స్వీకరించండి శిక్షని. భయపడద్దు శిక్షకి.
శిక్ష పడితేనే బుద్ధి వస్తుంది. ఆర్మీ సోల్జర్స్ ఉంటారండి, వాళ్ళు ఏమైనా తప్పు చేశారనుకో వాళ్ళకి ఆ కమాండర్ శిక్షణ ఇస్తాడు. డిసిప్లైన్ గల సోల్జర్ ఏం చేస్తాడు తెలుసా? ఆ శిక్షణ అనుభవించి వచ్చేస్తాడు. మరింతగా దేవుని ఆ ఉద్యోగంలో ఇంకా ముందుకు వెళ్తాడు డిసిప్లైన్. మనం కూడా అంతే. మన దేవుడు మనల్ని శిక్షించినాడు, మనం గర్వపడాలి. ప్రభా, ఈ మానవుల చేతిలో నన్ను పడేక నువ్వు నన్ను శిక్షించు ప్రభా. హల్లెలూయా. స్త్రీలారా మీరు ధన్యులు, ఎందుకంటే యెహోవా శిక్షించిన కుమారుడు వర్ధిల్లుతాడు. అర్థమవుతుందా? మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని శపించాడంటే మీరు ధన్యులు. అతిపెద్ద శాపం ఏంటో తెలుసా? నాకు నువ్వు శాశ్వతంగా దూరం అయిపో. అది డేంజర్ శాపం, నరకాగ్నికి. ఎందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరింతురో వారు నిత్య జీవము, నమ్మని వానికి శిక్ష. అది డేంజర్ శాపం. కానీ అవ్వమ్మకి ఇచ్చిన శాపం డేంజర్ అయింది కాదు, ఓన్లీ పనిష్మెంట్. ఆదాంకి ఇచ్చింది పనిష్మెంట్ శాపం. శాపంలో కూడా రకాలు ఉన్నాయి. అతి పెద్ద శాపం ఏదనంటే నరకాగ్ని, రెండో మరణం. ఆదాంకి అవ్వమ్మకి ఇచ్చిన శాపం ఏం కాదు. మళ్ళీ సాతానికి ఇచ్చాడా శాపం, నీ తల చెదగొడతాడని. అది ఇటర్నల్, ఇంక నిత్యత్వం అన్నమాట. పాముకు కూడా ఇచ్చిన శాపం ఏం పెద్ద శాపం కాదు. మీరు గమనిస్తే, నువ్వు ఇప్పటి వరకు ఎగిరేదానివి, ఇప్పుడు నువ్వు పాకుతో మట్టిలోనే నీ బతుకు అన్నాడు. అదేం పెద్ద శాపం కాదు నన్ను అడిగితే. జస్ట్ అది సాతాను యొక్క పాములోకి దూరిన విషయం మనకు గుర్తు చేయాలని పామును పాకేటట్టు చేశాడు. ఎందుకంటే అది ఎప్పుడెక్కడ కనపడినా మనకు పడిపోయిన సాతాను పడగొట్టిన విషయం మనకు గుర్తురానందుకు అంతే. దాన్ని యాక్చువల్గా పామునేమి మనం దాన్ని నెగిటివ్గా చూడక్కర్లేదు. పాము రంగుని ఎంజాయ్ చేయండి. పాము దాని అందాన్ని, దేవుడు పాముకు మంచి అందం ఇచ్చాడు. ఆ హావభావాల్ని వాటిని మనం ఎంజాయ్ చేయొచ్చు, తప్పేం లేదు. పావును చాలా నెగిటివ్గా చూసేవాడిని నేను కూడా వాక్యం ధ్యానించిన తర్వాత. స్నేక్ ఈజ్ జస్ట్ నార్మల్ యానిమల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ యానిమల్స్. ప్రభు మనకు మంచి విషయాలు చెప్తున్నారు కదా, ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చెప్పండి. ఇవన్నీ దేవుడు పరిశుద్ధాత్ముడు కనుక అనుకూలత ఇవ్వకపోతే చెప్పలేనండి. నేను చెప్పలేను, మీరు ఇలా వినలేరు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ హిస్ పర్పస్, అంతే. మంచి ఫెలోషిప్ ఇచ్చిన ప్రభుకి లాక్డౌన్ అయినా ఫెలోషిప్ ఆగలేదు, దేవునికి స్తోత్రం. ఏ చర్చ్లోనే ఆగలేదు, దేవునికి స్తోత్రం. మన చర్చ్ అనే కాదు. వీఆర్ సో బ్లెస్డ్ అండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు, శాపాలు ఉన్నాయి. జాగ్రత్త వినండి. 60 వచనాలు శాపాలు, 18 వచనాలు ఆశీర్వాదాలు అనుకుంటా. ఆశీర్వాదాలు 18 వచనాలు, శాపాలు 60 ఉన్నాయి. జాగ్రత్త వినండి. ప్రతి విధేయతకు మనం ఆశీర్వదించబడతాం. స్త్రీలారా ఎస్పెషల్లీ మీరు వినాలి. ఇప్పుడు శాపం వచ్చింది కదా స్త్రీ మీదకి, అనగా మీ మీదకి, రేపు మా మీదకి, రేపు చెప్తాను, మీరు కోపం తెచ్చుకోవద్దు. రేపు మా మీదకి వచ్చిన దాని గురించి చెప్తాను, ఈరోజు మీ గురించి. కాబట్టి ఈ దినం మీ దినం స్త్రీలారా. సో ఇప్పుడు మీ మీద ఉన్న శాపం రివర్స్ అవ్వాలి అంటే ఇదిగో చెప్తున్నాను, విధేయత. దేవునికి ఇష్టురాలులై బ్రతకండి. ఎస్తేరు ఏ రకంగా దేవుడికి ఇష్టురాలే బ్రతికిందో అలా బ్రతకండి. ఈ పెళ్లి చేసుకుంటే నేను యేసయ్యకి ఇష్టురాలినా కాదా? ఈ పలానా వ్యక్తితో నేను మాట్లాడడం, సావాసించడం దేవునికి ఇష్టమా కాదా? ప్రతి విధేయత మీ మీద ఆశీర్వాదం వస్తుంది. ప్రతి అవిధేయత మీ మీదకి, అవ్వమ్మ మీదకి వచ్చిన శాపాన్ని డబల్ చేస్తుంది. స్త్రీలారా, నూనె బుట్లు కొని రాసుకోవడం కాదు, ఇది నేను చెప్పే జాగ్రత్తగానండి. మీ జీవితంలో సమస్యలు పోవాలి అంటే, మీ జీవితంలో సమస్యలు పరిష్కరించబడాలి అంటే విధేయత. దేవునికి ఇష్టురాలులై బ్రతకండి. దేవుడికి అవిధేయత చేసే కొద్దీ శాపం డబల్ అవుతుంది. 3వ అధ్యాయం 16వ వచనం ఆదికాండంలో ఉన్న శాపం డబల్ అవుతుంది. వేదన 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 వేదన, అవిధేయత అవిధేయత అవిధేయత, వేదన వేదన వేదన, విధేయత విధేయత విధేయత, వేదన తగ్గిపోతూ ఉంటుంది. దేవుని ఆజ్ఞ అంత నెగ్లెక్ట్ చేయకూడదండి. దేవుని ఆజ్ఞ, పురుషుడైనా స్త్రీ అయినా, ఏ సృష్టి అయినా, ఏదైనా
దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే, చాలా మంది ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది అంటారండి. నాకు అర్థం కాదు, ధర్మశాస్త్రం ఎలా కొట్టివేయబడుతుందండి? నీ దేవుడైన యెహోవాని నువ్వు ఆరాధించాలి, కొట్టివేయబడ్డదా? నీ తల్లిదండ్రులను సన్మానించాలి, కొట్టివేయబడ్డదా? వ్యభిచరింపకూడదు, కొట్టివేయబడ్డదా? దొంగలించకూడదు, కొట్టివేయబడ్డదా? నీ పొరుగువాడిది ఏదియు ఆశింపకూడదు, కొట్టివేయబడ్డదా? ఎక్కడ దొరికింది అసలు ఈ కొట్టివేయబడింది అన్న పదం బైబిల్లో ఎక్కడుంది? ఒకసారి దొరికితే నాకు అది, మీరు నాకు వాక్యం వింటున్న వారు నాకు కొట్టివేయబడింది ధర్మశాస్త్రం అన్న పదం నాకు పంపించండి ఒకసారి. ఎవరో ఏదో చెప్తే అది మనం విని, అది మనం నమ్మేసి అది అలా వెళ్ళిపోకూడదండి. పదాజ్ఞలు కొట్టివేయబడ్డాయా? కొత్త నిబంధనలో పదాజ్ఞలే మళ్ళీ రిపీట్ అయినట్టు మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఫూలిష్నెస్ ఆలోచనలు? క్షుణ్ణంగా చదవాలి బైబిల్ వాక్యం. ఆయన ఆజ్ఞ చాలా పవర్ఫుల్ అండి. ఆయన ఆజ్ఞకి ఎప్పుడు అవిధేయత చూపిస్తామో అప్పుడు మనకి వేదన. ఆయన ఆజ్ఞకి ఎప్పుడు విధేయత చూపిస్తామో అప్పుడు మన మీదకి ఆశీర్వాదం. సో పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, మీకు ఇది కూడా చెప్పేస్తాను స్త్రీలారా. దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేవుడు నాకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు అనుకోవద్దు. దేవుడు నన్ను రిపేర్ చేస్తున్నాడు, దేవుడు నాకు బుద్ధి చెప్తున్నాడు, దేవుడు నన్ను క్రమశిక్షణ చేస్తున్నాడు, దేవుడు మంచోడు, నేను చెడ్డదాన్ని అనుకోవాలి తప్ప నాకే దేవుడు పెడుతున్నాడు, నన్నే దేవుడు శోధిస్తున్నాడు. ఇప్పుడు దేవుడిని నిందించకండి. ఆయన నీతిమంతుడు అండి, ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, మన తండ్రి గొప్పోడు. మన అంత మోసగాళ్ళమో దేవుడు అంత న్యాయవంతుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవ్వమ్మ ఎప్పుడూ లేని రీతిలో దుష్టత్వాన్ని చూసి తట్టుకోలేకపోతుంది, అదే వేదన. ముందు పరిశుద్ధత, నీతి, యథార్థత. అబ్బో, పాముతో ఆడుకోవచ్చు మనం, పాము కాటేది, ఎందుకంటే మరణం లేదు. సింహం, గొర్రెపిల్ల వచ్చి ఒక దగ్గర ఉంటాయంట నిత్యత్వంలో, ఏది లేదు. అంత హ్యాపీ లైఫ్ అండి. మరి ఇప్పుడు జూలో జంతువులను పెట్టినట్టు ఇప్పుడు మనందరం ఇంట్లో ఉండట్లేదు జంతువుల్లాగా. సరే, లోకం ఎలాగైపోయిందో. నిత్యత్వంలో జంతువులు తిరుగుతున్నాయి, మానవులు తిరుగుతున్నారు. ఇద్దరు హ్యాపీ, ఏం అనట్లేదు. ఎలుగుబంటి వచ్చింది, అలా చూసి హాయ్ చెప్పి వెళ్ళిపోయింది. సార్ అన్నది ఆదం గారు, గో, ఓకే బాగున్నావా, వెళ్ళిపో. ఏనుగు వచ్చి షవర్ బాత్ చేయించింది. ఎవరికి? ఆదాంకి, ఆవుకి. పాములు వచ్చి ఆడుకుంటున్నాయి, కితకితలు పెడుతున్నాయి ఆదాంకి, ఆవుకి. సింహం వచ్చి నమస్కారం చేస్తుంది ఆదాంకి, ఆవుకి. ఇప్పుడు వెళ్దాం ఇటు సింహం దగ్గరికి. మొక్కలో పిండి పిప్పి చేస్తే దుమ్ముల్ని. ఎందుకు? అవిధేయత. సరే, ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను. స్త్రీలరా, మీరు దేవుని సంతోషపెట్టండి. ఈ శాపం వెళ్ళిపోవాలంటే మీరు దేవుని సంతోషపెట్టండి, విశ్వాస జీవితం కలిగి ఉండండి. మీరు వేసుకునే బట్ట ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని. మీరు ఆడే మాట ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని. మీ విశ్వాసం మాటలో కాదు, క్రియలో చూపించండి. దైవ భక్తి గల స్త్రీలు, 1 తిమోతి 2వ, అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ టైం అయ్యింది. పర్లేదా? చూపిస్తాను. రైట్, తిమోతి పత్రిక 8 అయ్యిందండి. నేను ఇంకా ఎక్కువ అయిపోయిందాం అనుకున్నాను. విల్ గో ఫర్ ఇట్. ఎందుకంటే ఈరోజు వస్తే స్త్రీ అయిపోద్ది, రేపు పురుషుడు. మా కోసం వినాలంటే బేగ వచ్చేయండి. స్త్రీలందరినీ పోగేసుకొని రండి, మా గురించి విందరు. 2వ అధ్యాయం 2:9. 2:9. ఓకే, చాలా జాగ్రత్తగా నేను చెప్తాను, వినండి. కోపంతో వినొద్దు, చక్కగా ప్రేమతో వినండి. రైట్, చెప్పము. మరియు స్త్రీలను అనుకువ. ఏముండాలండి? స్త్రీకి అనుకు ఉండాలి. నెంబర్ 2, మంచి బుద్ధి ఉండాలి. ఒక భార్యాభర్తల విషయంలో మనం ఒక అభిప్రాయానికి వచ్చేటప్పుడు ఇవన్నీ కంపేర్ చేయాలి. గుడ్డిగా మనం ఏదంటే అది అనేకూడదు.
మనం ఇవన్నీ కంపేర్ చేయాలి. ఓకే, అణుకువ, స్వస్థ బుద్ధి, తర్వాత ఎలాంటి వస్త్రాలు? తగు మాత్రపు సింపుల్ వస్త్రాలు, డామినేట్ చేసే కలరు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరూ చూసేటట్టు వేసుకోకూడదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూసేటట్టు అలంకరించుకోకూడదు. తగు మాత్రపు వస్త్రం. ఎవర్రా బాబు ఎలాగుంది, మాడు ముఖం వేసుకొని అన్నట్టు తయారవ్వాలి. అది తగు మాత్రం అంటే. ఫుల్ ఇంట్లోనే కలర్ అంతా వాడిస్తాం అనుకోండి, వెళ్తున్న వాళ్ళందరూ ఇంకా ఆ మేడంనే చూస్తారు. వాళ్ళ దైవభక్త, శాపాన్ని రివర్స్ చేసుకునే జీవితం అది. యెహోవా దేవుడు ఇచ్చిన శాపాన్ని రివర్స్ చేసుకునే పరిస్థితి కాదు. కాబట్టి తగు మాత్రపు వస్త్రాలు. తర్వాత జడలో జడేసుకోండి, తప్పులేదు. జడలు ఎక్కడి నుంచి అండి? 33 జడలు అంట ఒక ఆవిడకి చూశాను నేను. ఎందుకు ఇన్ని జడలు? ముందే వేస్తారు జడ, వెనకేయకుండా. ముందెందుకు వేస్తారు జడ? చూడండి, మీ జడ మీ ఇష్టం. మీకు ఎందుకండి పాస్టర్ గారు మా జడల గురించి అని నేనేం చేయలేను, కానీ వాక్యం గురించి చెప్తున్నాను. వాక్యం వరకు తర్వాత మీరు నన్ను తిట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. కానీ ఒక్క జడే ఉండాలి స్త్రీకి. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని 2 జడలు వేసుకోవచ్చు, కానీ 3 నుంచి ప్రయత్నించొద్దు. అది దైవ భక్తి గల స్త్రీకి తగిన స్థాయి కాదు. తర్వాత జడలతోనైనను బంగారముతోనైనను, సార్స్ మేడమ్స్, బంగారముతోనైనను. బంగారం వేసుకోమని ఆజ్ఞ ఎక్కడ లేదు బైబిల్లో. వేసుకుంటే వేసుకోండి, తప్పేం లేదు. కానీ బంగారము లేకపోవడం దైవభక్తి, అది అందులో తిరుగులేదు. బంగారం వేసుకోకపోవడం దైవభక్తికి ఒక సింబల్, అది అందులో తిరుగులేదే. బంగారంతో అయినను ముత్యములతో అయినను మిగులు విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకునక. బంగారంతో ముత్యాలతో అలంకరించుకునక. దైవభక్తి అంటే అది. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా, దైవభక్తి గల స్త్రీలమని మీరు చెప్పుకుంటే ఇలా ఉండండి. అవ్వమ్మ మీదకి దేవుడు పంపిన శాపం మా మీద ఏలుబడి చేయకూడదు అనుకుంటే ఇలా ఉండండి. లేదు మేము అలాగే ఉంటామండి అంటే మీ ఇష్టం అండి. దానికి వచ్చే పర్యవసానాలు కూడా మీ ఇష్టం. మీరే కదా అనుభవించేది. ఎవరు అనుభవిస్తారు? ఉన్నది ఉన్నట్టుగా వాక్యంలో మేము చూపించి మీకు చెప్తున్నాం. అది మేము పాటించమని అంటే అది ఎవరిష్టం? మీ ఇష్టం. పాటిస్తామండి, ఇది బాగుందండి, అవ్వమ్మ మీద ఉన్న వేదన పోవాలి, మా మీద ఉన్న వేదన పోవాలి అనుకుంటే దేవునికి స్తోత్రం. దైవ భక్తి గల స్త్రీలమని చెప్పుకోండి. ఎలా చెప్పుకుంటారు దైవభక్తి? నోటితో కాదు. నేను నా దేవుడికి నాకు తెలుసు అండి భక్తి, నా దేవుడికి తెలుసు నేనేంటో. దేవుడికే కాదు, నువ్వు ఎంత భక్తి పరురాలు నీ ఇంటి పక్క వాళ్ళకి కూడా చెప్పు, నీ ఎదురింటి వాళ్ళకి కూడా తెలియాల. దానికి గుణగణాలు, లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. సత్క్రియలు చేయండి. ప్రార్థన యందు పట్టుదల, వాక్య ధ్యానమందు పట్టుదల, మోకాళ్ళ యందు పట్టుదల, దీనత్వంలో పట్టుదల. దైవభక్తి గల మన స్త్రీలు చెప్పుకుంటే ఇలా ఉండాలి. ఇదండి బెంచ్ మార్క్. దేవుడు చెప్పించిన ఆ శాపము ఈరోజు విశ్వాసము గల స్త్రీల జీవితంలో నుంచి ఎగిరిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళకి వేదన లేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు యెహోవా యందు పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నారు. ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు, ఒకప్పుడు నా గురించి ఏడ్చేశారు, కానీ ఇప్పుడు నా బట్టి సంతోషిస్తుంది. నీకు అర్థమవుతుందా? రివర్స్ అవ్వాలా. ఈ రోజుకి చాలా తల్లులు పిల్లలు బట్టి ఏడుస్తున్నారు, భర్తను బట్టి ఏడుస్తున్నారు. మీ విశ్వాస జీవితము వారి తలరాతలను మార్చేస్తాడు దేవుడు, వారి జీవితాలను మార్చేస్తాడు దేవుడు. నీ విశ్వాస జీవితం సరిగ్గా లేకపోతే వాళ్ళకి మార్పు రాదు. స్త్రీలారా, ఈ భర్త వల్ల నువ్వు బాధపడుతున్నావని అంటే ఇంకా నీ విశ్వాసం ద్వారా నువ్వు దేవుని సంతోషపెట్టలేదు, అందుకే నీ భర్త ఇంకా మారలే. సో దైవభక్తి గల స్త్రీలం అనుకున్నప్పుడు చక్కగా భర్త బిడ్డలకు మాదిరి కలిగిన జీవితాన్ని చూపించండి, విశ్వాససహితమైన జీవితం చూపించండి. అంతే. అవ్వమ్మ మీద వచ్చిన శాపం దేవుడు తీసేస్తాడు. అవ్వమ్మ మీదకి ఎందుకు పంపించాడో శాపం అంటే బుద్ధి కలగాలని. బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? శాపాన్ని తీసేస్తాడు. తిరిగి ఆ స్త్రీ నిత్య జీవంలోకి పాలి భాగస్తురాలైపోద్ది. ఏ నిత్య జీవము పోయిందని మనం అనుకున్నామో ఇప్పుడు రాబోయే రోజుల్లో మరలా మనం ఆ నిత్య జీవంలోకి వెళ్ళబోతున్నాం.
ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉన్న నిత్య జీవమును వద్దనుకొని పండు తిన్న అవ్వమ్మ ఇప్పుడు పండు తిని శాపం తెచ్చుకొని ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంది. ఆ శాపం ద్వారా పశ్చాత్తాపడ్డది అవ్వమ్మ, దైవభక్తురాలు అయిపోయింది అవ్వమ్మ, చనిపోయింది అవ్వమ్మ, మట్టిలో కప్పి పెట్టబడ్డది అవ్వమ్మ. అలాంటి స్త్రీలు అందరూ కప్పి పెట్టబడ్డారు, చనిపోయిన వాళ్ళు. ఈరోజు బతుకున్న స్త్రీలు కూడా ప్రభువు రాకడ ఆలస్యమైతే మీరు కప్పి పెడతారు. కానీ ప్రభు రాకడొస్తే మీరందరూ నిత్య జీవములోకి ఎత్తబడతారు. తిరిగి ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాము. పురుషులైన స్త్రీలు అంటే స్త్రీల సబ్జెక్ట్ కదా, స్త్రీలు అంటున్నాను. మా గురించి రేపు వినండి. స్త్రీలు మళ్ళీ తిరిగి నిత్య జీవంలోకి వెళ్ళిపోతారు. మరి 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంటే ఒక సాడ్ పార్ట్ ఉన్నప్పటికీ, ఒక దుఃఖించి చింతించాల్సిన అంశం స్త్రీ జీవితంలో ఉన్నప్పటికీ, పిల్లల్ని కనడం, వాళ్ళ గురించి దిగులు చెందడం, భర్త పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ బాధపడి ఆ భర్తలో నుండి వస్తున్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ విషయంలో బాధపడుతున్న ఈ భార్య సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ పరిస్థితులన్నిటినీ మీ విశ్వాస ప్రార్థన జీవితము సత్క్రియల ఒబీడియన్స్ ద్వారా మీరు తిరిగి నిత్యత్వంలోకి ప్రవేశిస్తున్నారు. అవ్వమ్మ కోల్పోలేదు, అవ్వమ్మ తాత్కాలికంగా కోల్పోయింది. దాన్ని మనం తిరిగి స్వతంత్రించుకోబోతున్నాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ ఎత్తుకుపోతాడు. హల్లెలూయా. తీర్పు తీర్చుటకు రావటం లేదు, ప్రభు తన బిడ్డలను ఎత్తుకునేటకు వస్తున్నాడు. తన బిడ్డలు కాని వారికి తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. మనందరం ప్రభు బిడ్డలం కదా. ప్రభు మాటే మన మాట, ప్రభు ఎజెండాయే మన ఎజెండా, ప్రభు చిత్తమే మన చిత్తం, ప్రభు రాజ్యమే మన రాజ్యం, ప్రభు హృదయమే మన హృదయం. ఎలాంటి పరిస్థితులు ఎలాగున్నా మనం మాత్రం ప్రభువునే వెంబడిస్తున్నాం. అదే కదా క్రైస్తవ్యం అంటే. ఏం డౌట్ ఉందా? కాబట్టి మనందరం నిత్యత్వంలో కలవబోతున్నాం. అంతవరకు ఈ భూమి మీద కూడా కలిసి దేవుని రాజ్యం, దేవుని చిత్తం నెరవేర్చి కడదాం. యేసు రాజుగా మోచుచున్నాడు. పరిస్థితులు ఇంకా దిగజారుతాయి, దేశం మీదకి దేశాలు లెగుస్తున్నాయి, ఇంకా లెగుస్తాయి. భయపడొద్దు, మనకి గొప్ప నిరీక్షణ ఉంది, గొప్ప దేవుడు ఉన్నాడు. ఐగుప్తులో అన్నిలకు అంటిన యేసు రక్తం ఉన్న ఇంటిని అంటలేదు. సో యేసు రక్తాన్ని స్మరించండి, బైబిల్ వాక్యం చదవండి. భయాందోళనకరమైన వార్తలు వినే రోజులు ముందున్నాయి కాబట్టి వాక్యం చదవండి, వాక్యంలో బ్రతకండి, వాక్యంలో ఉండండి, ప్రార్థనలో ఉండండి, పశ్చాత్తాపడండి, ఎక్కువ దేవుడితో కనెక్ట్ అయి ఉండండి. దుష్టుడు మిమ్మల్ని ముట్టలేడు. రైట్? ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచి కళ్ళు మూసుకుందాం. లైవ్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు ఎవరు అంత షార్ప్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు. రానున్న రోజుల్లో కనెక్ట్ అయితే చక్కగా మీరు ప్రేయర్ చేయొచ్చు, మీరు పాట పాడవచ్చు. చక్కగా మనం చర్చిలో ఎలా కూడుకుంటాం అలా కూడుకోవచ్చు. రైట్? అందరం తలలో వంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, మీ వాక్కును పంపమన్నాము, మమ్మల్ని బాగు చేయమని అడగగా ప్రార్థన విని మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేశారు. అయ్యా, స్త్రీ ఎంత ధన్యురాలు, ఎంత ధన్యజీవి. ఎందుకంటే మీ చేత శిక్షించబడుతూ ఉంది, మీ చేత సరిచేయబడుతూ ఉంది, మీలో దైవ భక్తురాలు అనిపించుకుంటూ ఉంది. ప్రభు మీకు వందనాలు. ఎంతో మాదిరిగారైన స్త్రీలు మా మధ్యన మీరు ఉంచినందుకు వందనాలు ప్రభు. ప్రతి స్త్రీని బట్టి మీకు స్తోత్రం, ప్రతి దైవ భక్తురాలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకుంటూ బ్లెస్ ఎవ్రీ ఉమెన్ లార్డ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నాయన మరి స్త్రీలుగా ఎక్కువ మంది రీచ్ అవుట్ ఒక సాయం చేయండి, వీడియోని అర్థం చేసుకుంటూ ఒక సాయం చేయండి, వీడియోని మీరు అభిషేకించండి. వీడియోనైనా మరి చాలా ప్రాంతాలకు వెళ్ళి మీ చిత్తం నెరవేర్చినట్లు, మీ రాజ్యం కట్టబడినట్లు సహాయం చేయమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడే సఫలతనిచ్చి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. నా గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్.